హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేము ట్రిప్కి అయితే వెళ్తూ ఉన్నామండి. చెన్నై నుంచి కోయంబత్తూర్కి వెళ్ళి కోయంబత్తూర్లో ఇషా ఫౌండేషన్ ఉంటుంది కదా, సద్గురు, అది చూసుకొని ఆదియోగి చూసుకొని తర్వాత నెక్స్ట్ డే ఊటీకి వెళ్ళాలి అని మా ట్రిప్ అండి. ఊటీలో 2 days ఉండేసి తర్వాత వాయనాడ్కి కూడా వెళ్తున్నాము. మేము నెల్లూరు నుంచి చెన్నైకి వచ్చి చెన్నైలో మా ఫ్లైట్ అండి 1:30కి. మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 1 అయితే అయిపోయింది. లోపలికి వెళ్ళనిస్తారో లేదో అనుకున్నాం, చాలా టెన్షన్ పడ్డామండి. నేను మా పిల్లలం ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం అనమాట. మా వారైతే ఇంతకుముందు ఎక్కున్నారు. మా ముగ్గురికి అయితే ఫస్ట్ టైం ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ ఎక్కుతున్నాం కదా, అదే ఎక్కడ మిస్ అయిపోతుందో అని కూడా టెన్షన్ అనిపించింది నాకైతే. మొత్తానికి రంపించారండి, కరెక్ట్ టైంకి అయితే వెళ్ళాము. చాలా టెన్షన్ పడ్డాము. అందులో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాము నేను మా పిల్లలు ఎక్కడ డిసప్పాయింట్ అవుతారో అని చాలా టెన్షన్ వేసింది. మొత్తానికి టైంకి అయితే వచ్చేసాము. నెల్లూరు నుంచి చెన్నైకి వచ్చి చెన్నై నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 1 hour టైం పట్టిందండి. మొత్తానికి బాగా టెన్షన్ పడిన తర్వాత చేరుకున్నాము. ఇది మేము వెళ్ళబోయే ఫ్లైట్ అనమాట. ఫస్ట్ టైం ఎక్కుతున్నాను కదా, ఎలా ఉంటుందో ఏమో అని నేనైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నానండి. చాలా భయపడతానేమో, భయం వేస్తుందేమో అని నేనే ఊహించుకుంటూ ఉన్నాను. నిజంగా చెప్పాలంటే ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత నేను చాలా భయపడతానేమో అనుకున్నాను, కానీ అంత భయం ఏం పడలేదండి. మామూలుగానే అనిపించింది. కాకపోతే మనం జైంట్ వీల్ ఎక్కుతాం కదా, అది పైకి వెళ్ళినప్పుడు మనకు ఎలా అనిపిస్తుందో సేమ్ అలానే అనిపించింది. కాకపోతే ఇది చాలా ఎత్తుకు వెళ్తుంది కదా, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగా అనిపించింది. కాకపోతే అంత భయం అయితే ఏం వేయలేదన్నమాట. ఫస్ట్ టైం ఫ్లైట్ కదా, చాలా కొత్తగా అనిపించింది. బాగుండింది ఫీలింగ్ కూడా. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళైతే అస్సలేం భయపడలేదు, ఇంకా మామూలుగా ఉండింది. ఇదైతే ఫ్లైట్లో ఇచ్చారనమాట, ఆఫ్టర్నూన్ కదా అందుకని ఇది ఇచ్చారు. ఇంకా మేఘాల్లో అలా వెళ్తూ ఉంటే చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉండింది. కొత్తగా అనిపించింది అంతా కూడా. ఇంత పైన వెళ్తున్నామా అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించిందండి. చాలా బాగుండింది. అంతా కూడా ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా, అందుకనే అంతా కూడా క్యాప్చర్ చేసుకున్నాను. చెన్నై నుంచి కోయంబత్తూర్కి 45 minutesలో వెళ్ళిపోయిందండి ఫ్లైట్. ముందు మేము అనుకున్నది అయితే కోయంబత్తూర్లో దిగి నైట్కంతా ఊటీకి వెళ్ళిపోదాము అని అనుకున్నాము. తర్వాత ఎందుకో మాకు ముందు రోజు కోయంబత్తూర్లో ఇషా ఫౌండేషన్ ఉంటుంది కదా అని అప్పుడు గుర్తొచ్చిందండి. వెంటనే ఆన్లైన్లో రూమ్ చూశారు మా వారు. అవైలబుల్ కూడా ఉండింది, ఇషా ఫౌండేషన్లోనే ఉండింది. ఇంకా లక్కీ అనే చెప్పవచ్చు. వెంటనే బుక్ చేసుకొని ఇలా ఇప్పుడు ఇషా ఫౌండేషన్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఒక నైట్ స్టే చేసినట్టు ఉంటుంది కదా. అసలు ఇషా ఫౌండేషన్ ఎలా ఉంటుందో ఏమో అన్న సంగతి కూడా అస్సలు తెలియదండి. నేను యూట్యూబ్లో కూడా సరిగా చూడలేదు, షార్ట్స్ అవి చూశాను, కానీ అసలు ఫౌండేషన్ ఎలా ఉంటుంది, సద్గురు స్టాచ్యూ అయితే తెలుసు, మొత్తం డీటెయిలింగ్ అయితే తెలియదు అనమాట. ఇది కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్, చాలా బాగుండింది. బయటికి రాగానే ఎలిఫెంట్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఉండేయండి. ఇషా ఫౌండేషన్ ఎలా ఉంటుంది ఏంది అసలు దాని సంగతే తెలియదండి. ఇక వెళ్ళాక చూడాలి ఎలా ఉంటుందో ఏమో. మేమైతే ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. ఇంకా కోయంబత్తూర్లో ఆర్యా భవన్లో అయితే ఆగామండి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పారు, అందుకని వచ్చామన్నమాట. ఇక్కడ అమ్మవారు కొత్తగా అనిపించారండి. ఇలాంటి అమ్మవారిని నేనైతే ఎక్కడ చూడలేదు. కోయంబత్తూర్లో అమ్మవారు ఉంటారు అని అనుకున్నాను. ఇక లంచ్ కూడా చేసేసి ఇక కోయంబత్తూర్ నుంచి ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తూ ఉన్నాము. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ నుంచి ఈషా ఫౌండేషన్కి వెళ్ళడానికి 2 hours పైనే పట్టిందండి. చాలా టైం పడుతుంది. వెళ్ళే దారి అన్నమాట. అంతా కూడా ఎంత గ్రీనరీగా ఉంది కదా, చాలా బాగుండిందండి. అందులో మేము వెళ్ళిన రోజు చాలా కూల్గా ఉండిందనమాట, చాలా ప్రశాంతంగా అనిపించింది. వెళ్తూ ఉంటే ఎటు చూసినా కూడా గ్రీనరీనేనండి, చాలా బాగుండింది. ఈ హౌసెస్ చూస్తే అపార్ట్మెంట్స్ టైప్లో చాలా బాగుండే, ఏదో స్కూల్సో కాలేజెస్తో అని అనుకున్నాను. చూస్తే వీటిలోనే మేము స్టే చేసేది అని మా వారు చెప్పారండి. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యానమాట. ఇదంతా కూడా ఇషా ఫౌండేషన్లో ఒక పార్ట్ అనమాట. ఇవన్నీ రూమ్స్ అంట.
నాకైతే తెలియదు కదా, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, చాలా బాగా అనిపించింది. మా రూమ్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఈషా ఫౌండేషన్లో కూడా మనం రూమ్స్ అయితే ముందుగానే బుక్ చేసుకోవాలండి. అప్పటికప్పుడు వెళ్ళి అడిగితే రూమ్స్ అయితే ఇవ్వరు, అంతా ఆన్లైన్ సిస్టమే అనమాట. మేము ముందు రోజే ఒక రూమ్ ఖాళీగా ఉంటే బుక్ చేసుకున్నాము. ఖాళీ అవుతూ ఉంటాయి, చూసుకొని బుక్ చేసుకొని వెళ్ళాలి. అక్కడైతే రూమ్స్ అవైలబుల్గా అయితే ఉండవండి. ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. లోపలికి వెళ్తుంటేనే ఎంత బాగా అనిపించిందో, చాలా ప్రశాంతంగా అనిపించిందండి, కొత్తగా అనిపించింది. చాలా ట్రెడిషన్గా కూడా ఉంది, ప్లేస్ అంతా డిఫరెంట్గా అనిపించింది అనమాట. మేము ఇక్కడికి వచ్చేసరికి 6 పైన అయిందండి. ఇక ఇక్కడ ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళి మా డీటెయిల్స్ అన్నీ బుక్ చేసుకుంటాం కదా, అవన్నీ కూడా చూపించి రూమ్ తీసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. రూమ్ ప్రాసెస్సే చాలా సేపు పట్టిందండి. ఒక మెంబర్ ఎక్కువ ఉన్నా కూడా అలౌ చేయట్లేదండి. 12 ఇయర్స్ లోపల పిల్లల్ని అయితే తీసుకెళ్ళచ్చు, కానీ 12 ఇయర్స్ పైన పిల్లల నేమ్స్ కూడా మనం రూమ్ బుక్ చేసుకునేటప్పుడు రిజిస్టర్ చేయాలంట. మనం ఈషా ఫౌండేషన్లో రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ఎంతమంది అయితే వెళ్తున్నారో అంతమంది నేమ్స్ తప్పనిసరిగా ఇవ్వాలి అండి. రూమ్ బుక్ చేసినప్పుడు ఎవరి నేమ్స్ అయితే ఇచ్చుంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అంతకంటే ఎక్స్ట్రా ఒక్క మెంబర్ వెళ్ళినా కూడా వాళ్ళు అస్సలు రప్పించరు. విన్నారు కదా, మెడిటేషన్ మ్యూజిక్ అండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే కాంప్లెక్స్లోకి వచ్చేసామా అన్న ఫీలింగ్ వచ్చిందండి. చాలా బాగుంది. కల్కి మూవీలో కాంప్లెక్స్ అంతా చూపించారు కదా, ఎంతో బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, నాకు అలా అనిపించింది. ఈ ఫౌండేషన్ చూస్తే చాలా బాగుందండి. ఇదా ఈషా ఫౌండేషన్ అని నాకు అప్పుడు అనిపించింది. చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. ఇంకా చాలా ఉంది ఈషా ఫౌండేషన్ గురించి చెప్పాల్సింది. వీడియో ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే మాకు ఇచ్చారండి రూము. ఈ రూమ్లోకి అయితే వచ్చేసాము. రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. రూమ్లో చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఎంతో యూనిక్గా ఉన్నాయండి. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మొత్తానికి రూమ్ అయితే బాగుండిందండి. అంతా కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడ కూడా డస్ట్ అనేది లేదనమాట. చాలా క్లీన్గా ఉండింది. 2 బెడ్స్ అయితే ఇచ్చారు. ఇక చేతికి ఇలాంటి బ్యాండ్ అయితే వేస్తున్నారా అండి. మాకు ఓ శివపాదం 3లో అయితే రూమ్ ఇచ్చారు. ఈ బ్యాండ్ ఉంటేనే మనకు లోపలికి ఎంటర్ చేస్తారనమాట గేట్ దగ్గర. ఇక నెక్స్ట్ డే మార్నింగే లేచి రెడీ అవుతూ ఉన్నాము, ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్దాము అని. అంతా కూడా చుట్టూ గ్రీనరీ, కొండలు, చాలా బాగా అనిపించిందండి. పికాక్స్ అరుస్తాయి కదా, ఆ సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎంత బాగుండిందంటే చెప్పలేను. పికాక్స్ అరుస్తున్నప్పుడు రికార్డ్ చేద్దాము అనుకున్నా, కానీ నేను ఫోన్ పట్టుకున్నప్పుడంతా అసలు అరవలేదండి. మొత్తానికి చాలా బాగుండింది. ఈ కొండలు ఉన్నాయి కదా, కొండల పక్కన వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఫోన్లో అయితే అంతగా క్యాప్చర్ అవ్వట్లేదు. వాటర్ ఫాల్స్ కనిపిస్తూ పికాక్స్ సౌండ్స్ వింటూ చాలా బాగుండింది అండి. నిజంగా ఎంత బాగుండిందంటే ఈషా ఫౌండేషన్స్ చాలా నచ్చేసింది నాకైతే. ఇక్కడ నుంచి మన ఓన్ వెహికల్ ఉంటే కనుక మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆ ప్లేస్కి వెళ్ళవచ్చు, లేకపోతే వీళ్ళ వెహికల్స్ కూడా ఉంటాయండి, ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి, బస్సెస్ అలా వస్తూ ఉంటాయి. మనం వెళ్ళి రూమ్ బయట ఉంటే కనుక మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ కావాలో అక్కడ దింపేస్తారు. చూసారు కదా, ఇక్కడ ఫిషెస్ అన్నీ పెట్టున్నారు, చాలా బాగా అనిపించింది. ఎంతో ప్రశాంతంగా ఉంది కదా, ఫుల్ గ్రీనరీ ఎటు చూసినా కూడా. ఇక్కడంతా కూడా వింటేజ్ లుక్ అయితే వచ్చేసిందండి, పాతకాలంలాగా అనిపించింది, చాలా బాగుంది అనమాట. బస్ ఎక్కి మేమైతే వెళ్తూ ఉన్నాము. టెంపుల్స్ ఉంటాయి కదా, అన్నీ చూద్దాము అని వెళ్తున్నాము. ఇక్కడ నుంచి దిగి మేము సూర్యకుండు అలానే మెడిటేషన్ చేసే ప్లేసెస్ ఉంటాయి కదా,
అక్కడికి వెళ్ళాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ప్లేస్ అయితే. ఇక్కడైతే వీడియో షూట్ చేయకూడదు అంట అండి, అందుకే లైట్గా తీశాను, గుర్తుగా ఉంటుంది కదా అని. సూర్యకుండు అలానే చంద్రకుండు మెడిటేషన్ చేసే ప్లేసెస్ అన్నీ చూసుకొని లింగ భైరవి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాము. మీకు స్టార్టింగ్లో చెప్పా కదా అమ్మవారు కొత్తగా అనిపించారు నాకు అని. ఆ అమ్మవారి పేరు లింగభైరవి అమ్మవారు అంట అండి. ఇక్కడ ఈషా ఫౌండేషన్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఎంతో ఫేమస్ అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి, చాలా బాగా అనిపించింది. ఈ అమ్మవారినే కదా నేను అక్కడ చూసింది హోటల్ దగ్గర అని అనుకున్నాను. చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు అంట. అమ్మవారి హారతి మంగళహారతి ఇచ్చేటప్పుడు కూడా వెళ్ళి చూసి దర్శనం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అక్కడే ఉండి చూసి వచ్చానండి. చాలా బాగా అనిపించింది, ఎంతో ప్రశాంతంగా కూడా ఉంది టెంపుల్. లింగభైరవి అమ్మవారి టెంపుల్ అయితే చాలా నచ్చింది నాకు. అక్కడ నుంచి ధ్యానలింగం దగ్గరకు కూడా వెళ్ళి ఉండేసి ఇక ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాము. మనం రూమ్ దగ్గర నుంచి వచ్చేస్తే బయట అయితే దింపేస్తారు. అక్కడ నుంచి ఇలా బుల్లక్ కార్ట్స్ ఉంటాయండి, వీటిలో వెళ్ళవచ్చు, లేకపోతే నడుచుకుంటూ అయినా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి రావచ్చు. ఆదియోగి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి. చూస్తుంటేనే వైబ్రేషన్ వచ్చేస్తుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లొకేషన్ చెప్పలేను. మీరు ఒక్కసారి శివుణ్ణి చూస్తారంటే అలా చూస్తూనే ఉండిపోతారండి. అక్కడ నుంచి అస్సలు వెళ్ళబుద్ధి అవ్వదనమాట, అంత బాగున్నాడు శివుడు. చాలా బాగా అనిపించిందండి. ఒక్కసారిగా కంట్లో నుంచి నీళ్ళు కూడా వచ్చేస్తాయన్నమాట, అంత బ్యూటిఫుల్గా ఉంటాడు శివుడైతే. మా వారికి మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందండి ప్లేస్ అయితే. ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని అసలు అనుకోలేదు మేము. బాగుంటుందని తెలుసు కానీ అసలు ఐడియా లేదండి, లేకపోతే ఇంకొక రోజు కూడా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని వచ్చేవాళ్ళము. చాలా బాగుండిందండి, చాలా నచ్చేసింది నాకు కూడా. ఎంతో పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. మా పిల్లలైతే కాసేపు మెడిటేషన్ కూడా చేసుకున్నారు. మా వారు మా పిల్లలు నేను అందరం కూడా ఒక 10 minutes అలా మెడిటేషన్ కూడా చేసాము ఇక్కడ. మెడిటేషన్కి మెయిన్గా లోపల చంద్రకుండు సూర్యకుండు దగ్గర ప్లేసెస్ ఉంటాయండి. అక్కడ ఎంత డీప్ మెడిటేషన్ చేస్తుంటారంటే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ కూడా కాసేపు కూర్చొని వచ్చాము. అలాగే నైట్ అక్కడే భోంచేసామండి, భిక్షా హాల్ ఉంటుంది, లోపలే భోంచేసాము. అక్కడైతే ఫోన్ ఎలో లేదు. ఫుడ్ కూడా బాగుండింది అండి అక్కడ. చూసారు కదా ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, శివుడు అయితే ఎంత బాగున్నాడు కదా. నాకైతే ఇంకా కాసేపు ఉండాలనిపించిందండి. చాలా బాగుంది కదా ప్లేస్ అయితే. చాలా బాధ అనిపించింది అక్కడ నుంచి వెళ్తూ ఉంటే. ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని నేను అసలు అనుకోలేదు, అసలు ఆలోచించలేదు ఈ ప్లేస్ గురించి. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వారు తప్పనిసరిగా ఇంకోసారి ఖచ్చితంగా వస్తారండి, అంత బాగుందన్నమాట. మాకు ముందుగానే ఐడియా ఉండుంటే ఇంకొక రోజుకి రూమ్ ఎక్కువ బుక్ చేసుకొని ఒకరోజు ఉండి ప్రశాంతంగా లింగభైరవి అమ్మవారి టెంపుల్ సరౌండింగ్స్ అంతా కూడా చాలా బాగుంటాయండి. ధ్యానలింగము ఇవన్నీ కూడా స్పీడ్గా కవర్ చేసుకొని అయితే వచ్చేసాము.
ముందుగా ఐడియా ఉంటే కనుక ప్రశాంతంగా చూస్తే చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా రిలాక్సింగ్గా ఉందండి ఈ ప్లేస్ అయితే. ఇంకోసారి తప్పనిసరిగా రావాలి అనిపించింది మాకైతే. ఇంకా చూడాలి పరమేశ్వరుడు మళ్ళీ ఎప్పుడు రప్పించుకుంటాడో మమ్మల్ని. రూమ్కి వచ్చేసి ఇంకా రూమ్ కూడా ఖాళీ చేసి ఊటీకి అయితే బయలుదేరుతున్నాము. పిల్లలైతే ఎప్పుడెప్పుడు ఊటీకి వెళ్దామా అన్న హుషారులో ఉన్నారండి. ఇక్కడ బైసికిల్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నారండి. అందరూ కూడా తీసుకొని ఏ ప్లేస్కి కావాలో అక్కడికి వెళ్తూ ఉండవచ్చు. మేము కూడా సరదాగా ట్రై చేసాము, చాలా బాగా అనిపించింది. ఎన్నో సంవత్సరాల తర్వాత సైకిల్ అయితే తొక్కుతున్నాను నేను కూడా. మా వారు, పిల్లలు, నేను అందరం కూడా అలా ఒక రౌండ్ వేసేసామండి. చాలా బాగా అనిపించింది. వెళ్ళేటప్పుడు ఇది కూడా కంప్లీట్ చేయాలి అనుకున్నాము, కంప్లీట్ చేసేసాము. కోయంబత్తూరుకి వచ్చి ఆదియోగి స్టాట్యూ చూసుకొని ఊటీకి వెళ్ళిపోవడమే కదా అనుకున్నామండి. ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూడాల్సింది చాలా ఉంది అండి. సూర్యకుండు, చంద్రకుండు, అలాగే స్వామి శివుడు ఉంటారు, ఇక్కడ ధ్యానలింగం ఉంటుంది, లింగభైరవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సూర్యకుండులో, చంద్రకుండులో సెపరేట్గా ఉంటాయి లేడీస్కి, జెంట్స్కి. అక్కడ స్నానం చేసుకొని మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఎంత బాగుంటుందో. తర్వాత ఇంటికి వచ్చాక నేను వీడియోస్ అన్నీ చూశానండి, చాలా బాగా అనిపించింది. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అంతా ప్లాన్డ్గా వెళ్ళి 1-2 days ఉండి అక్కడ మెడిటేషన్ అన్నీ చేసుకొని అన్నీ ప్రశాంతంగా చూసుకొని రావాలి అని అనుకున్నాము. ఇక ఊటీకి అయితే బయలుదేరుతున్నాము అండి. మేము ఇక్కడి నుంచి బయలుదేరేసరికి 12:30 అయితే అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి కోయంబత్తూరు వెళ్ళడానికి 2 hours పడుతుంది. ఇక్కడ నుంచి కోయంబత్తూరుకి వెళ్ళి అక్కడ లంచ్ చేసుకున్నాక ఊటీకి అయితే స్టార్ట్ అయిపోతాము. నెక్స్ట్ ఊటీ వీడియోస్తో కలుద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్స్తో, బ్యూటిఫుల్ వ్యూస్తో వీడియోస్ అయితే రాబోతున్నాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్న సంగతి కామెంట్ సెక్షన్లో